ఇద్దరి చేతుల్లో మరణం ఖాయమైనప్పుడు నీ చేతుల్లో చావడం కంటే ఆయన చేతుల్లో చావడం మంచిదిరా. వరం రామ నా రావణ భయోరపి మర్తవ్యం రామాదపిచ మర్తవ్యం మర్తవ్యం రావణ. ఎలాగో ఇది నిశ్చయం అయిపోయింది, అందువరకే పక్క. అంచేత నీ చేతుల్లో నాకు చావు, ఆ పోయే వాడి చేతుల్లోనే పోతా. నీకు కూడా పోయే కాలం వస్తే ఎవడమంటారు కదా. పోయే కాలం వచ్చినటువంటి వాడు మంచి వాళ్ళు చెప్పిన హితవాక్యాలకి అవకాశం ఇవ్వరురా, చెవిలోకి వాటిని పోనివ్వరురా. నీకు ప్రస్తుతం ఇప్పుడు పరేత కాలాహ, నువ్వు కూడా ఇప్పుడు నీకు కూడా ప్రేతం అవుతున్నావు. నువ్వు కూడా ఏం చేస్తావు? నిన్ను యమధర్మరాజు వెనకాల పట్టుకుని లాక్కుపోవడానికి సిద్ధంగా ఉండేటప్పుడు నాలాంటి వాడు చెప్పే మాటలు నీ చెవికి ఏం ఎక్కుతాయో సరే పద తప్పనప్పుడు అన్నానంటే ఆయన చూసాడండి రాముడి యొక్క కాంతి. ఈవేళ ఇక్కడ స్వామి ఇంత కాంతివంతంగా, ఈవేళ ఇంతమంది మహానుభావులు పెద్దలు వచ్చి ఆ వరదాచార్యుల వారికి సద్గతిని ప్రసాదించమయా నీ శ్రీపాద సన్నిధానంలో అని ప్రార్థించడానికి వచ్చారని ఆయనకు ఆనందం. అది చూసి ఆనందం కలిగినటువంటి మా ధనకుదురం వారి ఆనందం చూసి ఆయనకు ఆనందం. శ్రీమాన్ వరదాచార్య గారికి తన యొక్క దివ్య శ్రీపాద సన్నిధానంలో నిత్యమైనటువంటి సాయుధ్యాన్ని ప్రసాదించి వారి యొక్క కైంకర్యాన్ని సదా చేసుకుంటూ ఉండగలిగే సౌభాగ్యాన్ని ఆయన సంతరింపచేయుగాక అని ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాస్త్రాలు. స్వామిని అలా సేవిస్తుంటే ఎంతసేపైనా సేవించాలనే ఉంటుంది. ఆయన యొక్క కళ్యాణ గుణ స్మరణ చేస్తుంటే అలా చేస్తూనే ఉండాలని అనిపిస్తుంది. కానీ ఇందాకనే వారు చెప్పారు, వరదాచార్య వారు, కాలమే మన చేతుల్లో లేదు, దాని చేతుల్లో మనం ఉంటాము అని. చాలా సంతోషం. ఈవేళ ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఇలాంటి ఒక కార్యానికి ఇక్కడ ఒక పెద్ద దిక్కు లక్ష్మీనారాయణ స్వామి ఉన్నాడు అనే ధైర్యం కలిగించిన ధనకుదురం స్వామి వారికి అనేక మంగళాశాసనాలు.